హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి చూస్తుంటే నోరూరిపోతుంది కదా అందరికీ కూడా. సో, నోట్లో నీళ్ళు ఇట్లే వచ్చేస్తాయండి. సో, మన అందరి ఫేవరెట్ అనమాట. సో, మామిడికాయ చట్నీ. సో, ఇన్‌స్టంట్ మామిడికాయ చట్నీని నేను ఇక్కడ మీకు చూయించబోతున్నాను. సో, గట్టిగా ఒక 15-20 మినిట్స్‌లో మనం ఈ చట్నీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో, చాలా టేస్ట్ కూడా ఉంటుందనమాట. సో, ఈజీ అండ్ క్విక్‌గా చేసేసుకునే సూపర్ టేస్టీ మామిడికాయ చట్నీ అనమాట. సో, అందరూ కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో, ఫస్ట్‌గా దీనికోసం నేను లేత మామిడికాయలు తీసుకోవాలండి. సో, లేత మామిడికాయలైతేనే మనకి చట్నీకి సూపర్ టేస్ట్ ఉంటుందనమాట. సో, జీడి ఇంకా ముదరకుండా ఉండేటట్లు ఉండాలనమాట మనకి మామిడికాయ వచ్చేసి. ఈ చట్నీకొచ్చేసి మామిడికాయ ఎంత లేతగా ఉంటే మనకంత సూపర్ టేస్ట్ ఉంటుందనమాట. సో, ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. పెద్ద పీసెస్‌గా కట్ చేయొద్దు. ఎందుకంటే ఇది ఒక 3-4 డేస్ మాత్రమే నిల్వ ఉంటుంది. సో, తర్వాత పాడైపోతుంది కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేసుకోండి. అలాగే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నట్లయితే మనకి ముక్క అనేది త్వరగా లాగేస్తుంది మసాలా అంతా కూడా. పెద్ద పెద్దవైతే ముక్క మగ్గడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. ఇది ఇన్‌స్టంట్ కాబట్టి. సో, ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటిని కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఒక 2 చిన్న మామిడికాయలని తీసుకున్నాననమాట. ముందుగా మీకు చూయించాను కదా మామిడికాయ సైజ్ వచ్చేసి. సో, ఆ సైజులో 2 చిన్న మామిడికాయలని తీసుకున్నాననమాట. సో, ఇక్కడ ఒక స్పూన్ వరకి సన్నగా తరిగిన అల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అల్లం ఎంత లేతగా ఉంటే మనకంత మంచిదనమాట చట్నీకి. సో, ముదురు కాకుండా లేత అల్లంని తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే కొంచెం సాల్ట్, ఒక స్పూన్ వరకి సాల్ట్, అలాగే కొంచెం పసుపు చిటికెడు వేసుకొని అన్నింటిని కూడా చేత్తో మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ కూడా ఇప్పుడు వేసినవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. సో, మంచిగా కలిపి పెట్టుకుంటే మనకి ముక్కకంతా కూడా పసుపు, ఉప్పు అనేది బాగా పడుతుందనమాట. సో, ఇలా కలిపి పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అంటే ఒక 10-15 మినిట్స్ దాన్ని పక్కకు వదిలేయాలనమాట. సో, ఆ ముక్కకంతా కూడా ఉప్పు బాగా పట్టేస్తుంది. సో, అంతవరకు కూడా పక్కన పెట్టేసుకోండి. సో, అది పట్టేలోపు మనం ఇక్కడ ఒక పాన్ తీసుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ మెంతులు, అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు రెండింటిని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మనకి మంచిగా కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా మనకి మంచి కలర్ వచ్చేసిందనమాట. సో, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇవి అంతా కూడా మొత్తం చల్లబడిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి. చల్లబడక ముందు పడితే మాత్రం టేస్ట్ బాగోదనమాట. అవి చల్లబడేలోపు నేను ఇంకొక పాన్ తీసుకున్నాను. పాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ వరకే ఆయిల్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వాక ఒక స్పూన్ వరకే ఆవాల్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఆవాల్ని ఫ్రై చేసుకోవాలి. మనం తాలింపు ఎంత బాగా పెట్టుకుంటే చట్నీకి అంత మంచి టేస్ట్ వస్తుందనమాట. సో, ఇప్పుడు దీంట్లో ఒక 6-7 వరకు వెల్లుల్లిని క్రష్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 ఎండుమిర్చిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. సో, పోపు అనేది మనకి ఏ కర్రీకైనా కూడా ఏ చట్నీకైనా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. పోపు మంచిగా పెట్టుకుంటే మనకి ఆటోమేటిక్‌గా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకి ఆయిల్ అంతా కూడా చల్లబడిపోవాలండి. గోరువెచ్చగా ఉండేంత వరకు కూడా మనం పచ్చడిలో యాడ్ చేయకూడదు. సో, ఇక్కడొచ్చేసి మనకి మెంతులు, ఆవాలు చల్లబడిపోయాయి. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇవి కొంచెమే ఉన్నాయి కాబట్టి మిక్సీ పడదనమాట. సో, అందుకోసం దీంట్లో కొంచెం కల్లుప్పుని యాడ్ చేసుకోండి. మిక్సీ అనేది బాగా పడుతుంది. ఫైన్ పౌడర్ లాగా అయిపోతుందనమాట. సో, ముందుగా మనం చట్నీలో ఎంత సాల్ట్ యాడ్ చేసుకున్నామో దాన్ని బట్టి కూడా ఇక్కడ సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. సో, చూసారు కదా ఎంత మంచిగా మెత్తగా పౌడర్ లాగా అయిపోయిందనమాట. సో, మెంతిపిండి మనకి రెడీ అయిపోయింది. సో, బరకగా ఉండేలాగా పట్టొద్దండి. చట్నీలో తగులుతూ కొంచెం చేదనేది తెలుస్తుందనమాట. మెత్తగా పట్టేసుకోండి. అది మిక్సీ పట్టేసుకునేలోపు మనకిక్కడ ఆయిల్ కూడా చల్లబడిపోయిందనమాట. మనం వేలు పెట్టేలాగా ఉంటే మనకి పచ్చళ్ళలో వేసుకోవడానికి కరెక్ట్‌గా ఉన్నట్లు ఆయిల్ వచ్చేసి. సో, గోరువెచ్చగా ఉందండి. సో, ముందుగా మనం ముక్కల్ని మగ్గపెట్టుకున్నాం కదా! సో, ఆ ముక్కల్లో మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న మెంతి, ఆవపిండిని యాడ్ చేసుకోవాలి. సో, పిండినంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో పచ్చళ్ళ కారం 2.5 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను నేను. సో, మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు కారాన్ని యాడ్ చేసేసుకోండి. సో, ఇంతకుముందే మనము 2 టైమ్స్ సాల్ట్‌ని యాడ్ చేసుకున్నామండి. చూసి యాడ్ చేసుకోండి కావాలంటే. లేదంటే లాస్ట్‌లో అయ్యాక ఒకసారి టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇప్పుడు మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదా! ఆ పోపును కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో, ఇప్పుడంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇక నేను స్పూన్‌తో కలుపుదామని ట్రై చేశాను. బట్ కాకపోతే అవ్వలేదు. సో, ఫైనల్‌గా అయితే చేయి పెట్టాల్సొచ్చింది. సో, మనం చేత్తో కలుపుకుంటేనే మనకి మంచిగా ముక్కలకి మసాలా అంతా కూడా పడుతుందనమాట. అంతా కూడా మంచిగా కలిసేట్టు మంచిగా మిక్స్ చేసుకోండి. ఒక 2-3 మినిట్స్ పాటు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది.
సో మనం ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే ఆ ముక్కలకంతా కూడా పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఫైనల్గా రిజల్ట్ వచ్చేసి మనకి. సో కలిపేసుకున్నాను. నేను ఇక్కడ ఒక హాఫ్ లెమన్ వరకు స్క్వీజ్ చేసుకుంటున్నాను. లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల ఇక్కడ మనకి కొంచెం టేస్ట్ అనేది ఎక్స్టెండ్ అవుతుందన్నమాట. సో కొంచెం టేస్ట్ అనేది మనకి పెరుగుతుంది చట్నీకి. సో కుదిరితే మీరు లెమన్ యాడ్ చేసుకోండి, లేదు అంటే నో ప్రాబ్లం, ఇగ్నోర్ చేసేసుకోవచ్చు. సో లెమన్ కూడా కలిపేసి అంతా కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే మనకి చట్నీ రెడీ అయిపోయింది. సో ఇన్స్టెంట్ మామిడికాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. సో చాలా టేస్ట్ ఉంటుంది. సో అంత వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి టేస్ట్. సో స్వర్గం అనమాట, అంత బాగుంటుంది. సో ఫైనల్గా మనందరికీ ఇష్టమైన మామిడికాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. సో అందరూ కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.